హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు అండి. ఈరోజు నేను 11 నుంచి మనము 12 వరకు చేసే పని అంతా ఒక వ్లాగ్ లాగా చేస్తున్నాను. ఈరోజు మార్నింగే నేను క్యారీ చేశానండి. క్యారీ చేసేసాను. క్యారీకి మునక్కాయ సాంబార్ చేశానండి. ఇంకా అన్నం ఒక్కటి చేయాలి. చూడండి, భవిష్య ఈరోజు స్కూల్కి పోలేదు, కడుపు నొప్పి అనేసి ఇంట్లో కూర్చొని ఉంది. కడుపు నొప్పి అని సెల్లు చూస్తూ ఉంది. చూడండి, ఏం చేస్తాను భవిష్య? కడుపు నొప్పి అన్నావు కదా, పడుకోకొసేపు. సెల్లు చూస్తే భవిష్య కడుపు నొప్పి తగ్గిపోతుందండి. మీ పిల్లలు కూడా ఇంతేనా? చూడండి, స్కూల్ టైం అయ్యేంత వరకు పడుకునింది, లేచి సెల్లు చూస్తుంది. హాయ్ చెప్పు. నేను మీకు ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తానండి. మనం బియ్యం నానబెట్టుకుంటాం కదా, రైస్ నానబెట్టుకుంటాం కదా, ఈ నీళ్ళు ఉంటాయి కదా, ఫస్ట్ నీళ్ళు వేసినప్పుడే ఒకసారి కడిగేసి వంచేసేయాలండి. తర్వాత నీళ్ళు వేసి పెట్టుకోవాలి. మనము ఇట్లా ఈ వేసిన నీళ్ళని వేస్ట్ చేయకుండా ఒక గిన్నెలోకి తీసుకుందామండి. రండి, ఈ నీళ్ళు మనము ఒక గిన్నెలోకి వంచేసుకుందాము. ఇట్లా వంచిన నీళ్ళను అట్లనే కొద్దిసేపు పెట్టేసుకుంటే పైన నీళ్ళన్నీ తేరుకుంటాయండి, నీళ్ళలాగా అవి వంచేసుకోవాలి. ఈ నీళ్ళు ఒక గిన్నెలోకి పెట్టుకున్నానండి. ఇవి మనము నెక్స్ట్ డే తలస్నానం చేసే మార్నింగ్ లేస్తాన్ని తలకంతా పట్టించేసుకొని ముఖానికి, మెడకు, చేతులకు అంతా పట్టించుకొని తలస్నానం చేసేటప్పుడు తలస్నానం చేసుకుంటే హెయిర్ చాలా బాగా పెరుగుతుందండి. ఒత్తుగా వస్తుంది, బాగా సిల్కీగా ఉంటుంది. చాలా మంచిది. మనం ఇంట్లో ఉండేటివి వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకోవడానికి. అందరూ బ్యూటీ పార్లర్కి అట్లా వెళ్ళలేరు కదండి, ఇట్లా ట్రై చేసి చూడండి. ఈ వాటర్ ఇంకొంచెం తేరుకున్న తర్వాత నీళ్ళు ఉంచేసి అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఏ రోజు తలస్నానం చేయాలనుకుంటామో ఆ ముందు రోజు నీళ్లు పడేయకుండా బియ్యం కడిగిన నీళ్లు అట్లా గిన్నెలో వేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నాకు ఇప్పుడు నేను అన్నానికి పెట్టుకుంటున్నానండి. సాంబార్ ఉంది, మార్నింగ్ క్యారీ చేసేసాను. రసం ఉంది, ఇంకా చిప్స్ ఉన్నాయి. అన్నం ఒకటి చేసేసుకొని నేను ఈరోజు కూరలు అవి ఉన్నాయి కాబట్టి అన్నం ఒకటే ఉంది కదా, పని కొంచెం తగ్గింది కాబట్టి ఇప్పుడు నేను ఈ టైంలో స్నాక్స్ చేసి పెట్టుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి ఉంది ఇంట్లో, కొబ్బరి బర్ఫీ అంటారు కదా, బర్ఫీ అనొచ్చు, లడ్డు అనొచ్చు. నేను లడ్డు లాగా చేస్తున్నానండి. చాలా హెల్దీ. కొబ్బరి, శనక్కాయ పప్పులు, నువ్వులు దేంతో చేసినా కూడా, బెల్లంతో కలిపి ఏవి చేసినా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. నాకు ఇంట్లో పచ్చి కొబ్బరి ఉండిందండి, కొంచెం బెల్లం తీసుకున్నాను. బెల్లము పచ్చి కొబ్బరితో నేను లడ్డు చేసి చూపిస్తానండి. మనకి ఇప్పుడు ఏదైనా పని తక్కువ ఉన్నప్పుడు ఇట్లా ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. మనకు అన్నీ ఒకేసారి చేయాలంటే హడావిడిగా ఉంటుంది. ఏదైనా పని తక్కువ ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. నేను ఇప్పుడు ఈ కొబ్బరి అంతా కట్ చేసుకొని మిక్సీకి వేస్తానండి. మెత్తగా లేకుండా కచ్చా పచ్చాగా వేసుకుంటాను. బెల్లం అంతా తురిమేసుకుందాము. అంతలోపు నాకు అన్నం అయ్యేలోపు నేను ఇవి చేసేసుకుంటానండి. కొబ్బరి అంతా ఇట్లా ముక్కలు చేసేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా చేసుకుందాము. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. కొబ్బరి బెల్లంతో కానీ, శనక్కాయ పప్పులు బెల్లం కానీ, నువ్వులు బెల్లం కానీ, పిల్లలకు కానీ పెద్దలకు కానీ మెచ్యూర్ అయినప్పుడు కానీ ఇట్లాంటివి పెట్టినామంటే ఫుడ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు పిల్లలు, గట్టిగా ఉంటారు. ఐరన్ బాగుంటుంది, చాలా మంచిదండి. ఇందాక బియ్యం కడిగిన నీళ్ళు వంచుకున్నాం కదండి, చూడండి పైన నీళ్ళంతా తేరుకొని ఉన్నాయి. ఈ నీళ్ళన్నీ వంచేసుకుందామండి. వంచేసి అవన్నీ వంచిన తర్వాత మనకి ఈ వాటర్ వచ్చినాయండి, తిక్కుగా వచ్చినాయి కదా లాస్ట్లో. ఇవి ఒక గ్లాస్లో తీసి పెట్టుకుంటున్నానండి. తీసుకొని నేను ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. రేపు తలస్నానం చేసుకుంటాం కాబట్టి మనం మార్నింగే రైస్ చేయలేము కదండి, అందుకు ఈరోజువి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రేపు మనం మార్నింగ్ స్నానం చేసేటప్పుడు తలకు పట్టించేసుకొని బాగా తలస్నానం చేసినామంటే దీనిలో కొంచెం బెల్లం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బెల్లం వేసేసి తలకంతా పట్టించేసుకొని తలస్నానం చేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది, జుట్టు కూడా ఒత్తుగా ఉంటుందండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బాగుంటుంది. అన్నం అయిపోయిందండి, ఇప్పుడు కొబ్బరి బర్ఫీ చేసుకుంటాను. రైస్ అయిపోయింది. బర్ఫీకి కావాల్సిన పదార్థాలండి, కొబ్బరి బర్ఫీకి కావాల్సిన పదార్థాలండి.
పచ్చి కొబ్బరి 1 కప్పు, బెల్లం 3/4 కప్పు, పప్పులు అంటారు కదా మంచి పప్పులు, అవి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. ఒక 3 యాలకలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి మిక్సీకి వేసేసుకుంటానండి. తురిమైనా వేసుకోవచ్చు, లేదా అట్లనే మిక్సీకి వేసుకొని అయినా కూడా వేసుకోవచ్చు. ఇట్లా ముక్కలు చేసేసుకొని మిక్సీకి వేసేసుకుంటాను. తురిమే వాళ్ళు తురుముకోవచ్చు. తురమడం లేట్ అవుతుంది కదా, మనకు పని ఉంటుంది కాబట్టి నేను మిక్సీకి వేసేసుకుంటున్నానండి. పప్పులు ఈ విధంగా పొడి చేసేసుకున్నానండి. మెత్తగా చేసుకోవాలి పప్పులు. పుట్నాల పప్పు అంటారు కొందరు, మేము మంచి పప్పులు తెల్లవి, తెల్ల పప్పులండి. కొబ్బరి మిక్సీకి వేసేసుకున్నానండి. అది ఒక బాండిల్ పెట్టి దానిలో వేసుకున్నానండి. మిక్సీకి వేసిన కొబ్బరి అంతా దానిలోనే ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నానండి. నేను నెయ్యి అవసరం లేదు, ఎందుకంటే కొబ్బరిలోనే ఆయిల్ వస్తుంది కాబట్టి నెయ్యి అవసరం లేదు. మనకు టేస్ట్ బాగుండాలంటే నెయ్యి వేసుకోవచ్చు, అది మనకు ఆప్షన్, మన ఇష్టం అండి. నెయ్యి వేసుకొని బాగా వేయించుకుందాము. పచ్చి వాసన లేకుండా బాగా వేయించుదాము. కొంచెం బాగా వేయించేసుకుందాము. చూడండి అట్లా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు బెల్లం వేసేసుకుందామండి. మేము బెల్లం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నీళ్ళు ఏం అవసరం లేదు, దీనిలోనే తడి వచ్చేస్తుంది మనకు. బాగా కలుపుకుందాము. చూడండి అంత బాగా బెల్లం కరిగిపోయి అంతా కలిసిపోయింది. చూడండి మనం నీళ్ళే యాడ్ చేయలేదండి, ఆ కొబ్బరిలోని తడే సరిపోతుంది. బెల్లం అంతా కరిగిపోయింది చూడండి. అయితే అడుగు అంటకుండా మనం బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుతుంది. చూడండి ఇప్పుడు నేను పప్పులు తీసుకున్నాను కదా, మంచి పప్పులు, అది పౌడర్ చేసుకున్నాను కదా, ఏలక బుడ్డలు, అవి ఆ పొడి వేస్తున్నానండి. ఇది మీ ఇష్టం, ఒకవేళ వద్దనుకుంటే అట్లనైనా లడ్డూలు చేసేసుకోవచ్చు. ఇది వేస్తే చాలా బాగుంటుందండి, సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ తినడానికి. కొద్దిగా వేసేసుకొని అంతా కలిపేసుకుందాము. చూడండి ఆ పొడి కూడా వేసేసి, పప్పుల పొడి కూడా వేసి కలిపేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు చేసేసుకుందాము. చాలా ఈజీ అండి, హెల్త్కు మంచిది, చాలా మంచిది. మీరు బెల్లం బదులు చక్కెర కూడా వాడుకోవచ్చు అండి. మేము చక్కెర ఎక్కువ వాడము, ఎక్కువ బెల్లమే వాడతాము. బెల్లం హెల్త్కి మంచిది కదా. ఇప్పుడు చల్లారి నుంచి వంటలు చేసేస్తాను. భవిష్య చూడండి బుక్ తీసుకొని, చాక్ పీస్ తీసుకొని కింద కూర్చొని రాసుకుంటుంది. ఏం చేస్తానావు నాన్న, ఏం రాస్తానావు భవిష్య? వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ, వెరీ గుడ్. నిన్న ఎండకు బాగా తిరిగిందండి, కడుపు నొప్పి వచ్చింది. ఈరోజు స్కూల్కి పోలేదు, సెల్లు చూసింది, కొద్దిసేపు రాసుకుంటుంది. చూడండి ఇది చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ముద్దలు చేసేసుకున్నాము. చూడండి మనం ముద్దలు చేస్తుంటే ఆయిల్ అంతా వస్తుంది, పచ్చి కొబ్బరి కదా, కొబ్బరి నూనె అంతా ఉంటుంది కదా. నెయ్యి అవసరం లేదు, మనకు టేస్ట్ కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఆయిల్ అంతా, చూడండి చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. 5-6 డేస్ ఉంటాయండి, పచ్చి కొబ్బరి కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. చూడండి అన్ని ముద్దలు చేసేసుకుందాము. చూడండి అన్ని ఉంటలు చేసేసుకున్నాను నేను లడ్డూల్లాగా. వారానికి ఒకసారి ఎట్లయినా మనం టెంకాయ కొడతాం కదా, ఆ కొబ్బరిని ఇట్లా లడ్డూల్లాగా కానీ, లేకపోతే రైస్ కూడా చేసి పెట్టినా మంచిదే అండి. కొబ్బరి పాలు తీసి ఆ పాలతో అన్నం చేసి పెట్టినా కూడా కొబ్బరి రైస్, కోకోనట్ రైస్ చాలా మంచిది. చూడండి నేను 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు కొబ్బరి అంటే ఒక కాయ, కొట్టిన కాయ అట్లనే వేసేసుకున్నాను. 1 కప్పు బెల్లం, 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. కొంచెం పప్పులు పిండి తీసుకున్నాను. 8-9 లడ్డూలు అయినాయండి. 3 డేస్కు 2-3 డేస్కి అయిపోతాయండి. స్టాక్ ఉండవు, కొంచెమే ఉంటుంది కాబట్టి కొబ్బరి, అవి కంప్లీట్ అయిపోతాయి. మనకు నిల్వ కూడా ఉండదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తినేసినట్లు ఉంటుంది. బయట ఫుడ్ తెచ్చి పెట్టే కంటే ఇట్లా చేసి పెట్టినామంటే ఇంట్లో హెల్తీగా ఉంటుందండి. భవిష్య వచ్చి హాయ్ చెప్పిపోతుందండి. గిన్నెలన్నీ షింకుకు ఉన్నాయండి, ఇంకా ఈ గిన్నెలు తోమేసి బట్టలు వేసినాను మిషన్.
భవిష్యను బట్టలు వేసేసాను. ఇంకా బట్టలు ఆరేసుకొని లోపు అప్పుడే 12 అవుతుందండి టైము. మనకి ఏదైనా వంట పని కొంచెం తగ్గినప్పుడు ఇట్లా ఏమైనా స్నాక్స్ చేసుకునేటివి ఉంటే చేసేసుకుంటే ఈజీగా ఉంటుందండి. హడావిడిగా అట్లా లేనట్లు ఉంటుంది. భవిష్య చూడండి, ఏం రాస్తున్నావు భవిష్య? రైట్. భవిష్య ఆఫ్టర్ నంబర్స్ బిఫోర్ నంబర్స్ రాస్తుందండి. రాయ్ నాన్న. మా చెట్టుకు పత్తి కాసిందండి. కొంచెం పత్తి తీసేసుకొని ఒత్తులు చేసేసుకుంటాను. 12 కాబట్టి అయింది టైము. కొన్ని ఒత్తులు చేసేసుకొని మళ్ళీ అన్నం తినిపిస్తాను భవిష్యకు. ఇదంతా మా చెట్టుకు వచ్చిన పత్తి అండి. చూడండి ఎంత పత్తి అయిందో. నేను పత్తి ఒలిసిన తర్వాత అంతా బయట కుండీలో వేసినాను. అవి చెట్లు వచ్చి పెద్ద చెట్లు వచ్చేసి ఇంత పత్తి వచ్చిందండి. చూడండి, ఇవి మాకు ఈ శ్రావణ మాసంలో సరిపోతుంది. లాస్ట్ టైం కూడా కార్తీక మాసంలో ఇట్లానే ఇంత పత్తి వచ్చిందండి. ఇంట్లో దీపారాధనకు మా ఒత్తిలే చేసుకున్నాము. ఇట్లా ఉన్నప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటుంది. మనమే పండించి చేసుకొని ఒత్తులు కూడా మనమే చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొనకొచ్చినవి కంటే చేయడం బాగుంటుంది. భవిష్య మాట్లాడుతుందంట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.